సంజన ఏంటి ఒకరే ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ వాకింగ్. నేను డ్రాప్ చేయనా? లేదు నేను వెళ్తాను. సంజన మీరు జార్జ్ బ్రేకప్ అయ్యారా? హౌ డు యు నో? ఏం లేదు, ఫేస్బుక్ లో స్టేటస్ సింగిల్ అని మార్చేశాడు. అంతలోనేనా? ఓకే బై. కుమార్ మీరు నన్ను డ్రాప్ చేస్తారా? పోనండి. మీరు మొన్న చెప్పింది కరెక్ట్ కుమార్. నేనేం చెప్పాను? మీలాంటి పర్సనాలిటీని లవ్ చేస్తేనే వారంటీ ఉంటుందని చెప్పారుగా. హలో బాస్. హలో. పనికి మళ్ళీ అదవా, నేనేదో రొమాంటిక్ ఫీలింగ్ లో వస్తుంటే నా బండి దొరికిందా నీకు వచ్చి చావడానికి? ఎవడో యాక్సిడెంట్ చేశాడు, హెల్ప్ చేద్దాం రండి. పట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పరమేశ్వర్. ఫస్ట్ ఫ్లోర్. డాడీ ఏమైంది డాడీ? డాడీనా? భయపడాల్సిన పని లేదమ్మా, ఎక్స్రే కూడా తీశారు. యాక్సిడెంట్ ఎలా అయింది? ఎవడో ఒక పోరంబోకు ర్యాష్ గా బైక్ డ్రైవ్ చేస్తూ గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఈ అబ్బాయి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారమ్మా. కుమార్ చాలా థ్యాంక్స్. ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా? తెలుసు డాడీ, ఈయన మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నారు. రియల్లీ నైస్ పర్సన్. ఏంటి డాడీ వస్తున్నారని చెప్తే నేను వచ్చి రిసీవ్ చేసుకునేదాన్ని. కోర్టులో చిన్న పనుండి వచ్చా, సర్ప్రైజ్ చేద్దాంలే అని చెప్పకుండా వచ్చా. ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను ఇలా చూస్తున్నావు. సరేనమ్మా, మరి నేను బయలుదేరుతాను. ఏంటి వేళకొలగా ఉందా? రెస్ట్ తీసుకోండి. అదేం అవసరం లేదమ్మా, డాక్టరే నన్ను డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. ఎందుకు అనవసరంగా ఈ రూమ్ లో ఇబ్బంది పడటం? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎన్నింటికి డాడీ ట్రైన్? 4:30కి ట్రైన్. టికెట్ కూడా బుక్ చేశా. నేను స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? ఎందుకు బాబు అనవసరంగా మీకు ఇబ్బంది? దాందే ఉందండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ కుమార్ వన్స్ అగైన్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి బాబు. ఒకే ఒక్క నిమిషం మాట్లాడండి. మీ రంగస్వామి మావయ్య నేను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఓకే అన్నావు అనుకో, ఫార్మాలిటీస్ కనిచ్చేద్దాం. ప్లీజ్ డాడీ, నాకు కొంచెం టైం కావాలి. హలో చెప్పు కుమార్. బాస్, ఇప్పుడు నేను లవర్ వాళ్ళ డాడీని, అదే మా మావయ్యని స్టేషన్ లో డ్రాప్ చేయబోతున్నాను. ఏంటి ప్లాన్? టేబుల్ మీద బీర్ని, కంచంలో బిర్యానీని లేట్ చేయకూడదు కుమార్. కొంచెం క్లియర్ గా చెప్పండి బాస్. మీ మామని అట్రాక్ట్ చేయటమే మన ఆపరేషన్. నేను చెప్పేది కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా శ్రద్ధగా ఫాలో. మీ మామ వెళ్లే ట్రైన్ ఎన్ని గంటలకి? కాచిగూడ నుంచి 4:30కి. కాచిగూడ 4:30. ఓకే. సార్ వాటర్ సార్. థ్యాంక్స్. నువ్వు ఇక వెళ్ళే బాబు. పర్లేదండి, వెయిట్ చేస్తా. సార్ శాతవాహన ఎక్స్ప్రెస్ వస్తుందా అండి? 10 నిమిషాలు లేటు. ఓ అలాగే. అమ్మయ్యా. సార్ ఆ. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. సార్ మీ అమ్మాయిని లవ్ చేయడానికి నాకు మీ పర్మిషన్ బాబు కావాలి. ఏంటంటున్నావు? సార్ నేను ఇంతవరకు సంజనాతో ప్రేమ గీమని ఒక్క మాట అనలేదు సార్. ఎందుకంటే అమ్మాయిని ప్రేమించి దాన్ని కన్ఫ్యూజ్ చేసి తర్వాత పెద్దోళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే అందరికి టార్చరే. అందుకే డైరెక్ట్ గా వచ్చి మీతోనే మాట్లాడదాం డిసైడ్ అయ్యాను సార్. శభాష్, సంప్రదింపులు వెరైటీగా ఉన్నాయి. ప్రొసీడ్. సార్ మా పెద్దక్క గెజెటెడ్ ఆఫీసర్ సార్, చిన్నక్క లాయర్. ప్రొఫెషనల్ ఫ్యామిలీ. సార్ కావాలంటే నా జాతకాన్ని మీకు కొరియర్ చేస్తాను సార్. నా గురించి ఎంక్వైరీ చేయండి. ఎలాంటి చెడ్డ పేరు లేదు, ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడినా లేదు. పద్ధతి గల ఫ్యామిలీ కదా, పెంపకం అలాగే ఉంటుంది. ఈ కాలంలో ఇలాంటి కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే మీరు హ్యాపీగా బాబు మాట్లాడుకోండి. నువ్వేదేదో మాట్లాడుతున్నావు, కానీ పెళ్లి అంటే మంచి చెడు ఇవన్నీ చూసుకోవాలి కదా. డెఫినెట్ గా సార్, అందుకే కదా సంజనాతో మాట్లాడకుండా మీతో మాట్లాడుతున్నాను. ఆహా, ఇంత మంచి కొడుకు నా ఇంట్లో లేడే. నాకే గనక ఒక కూతురుంటే ఇతనికే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. హలో సార్, మీకు అసలు మేనర్స్ లేదా? ఇదిగో చూసారా సార్, కోపం పడుతున్నాడు. కోపం ఉండడానికి క్యారెక్టర్ ఉంటుంది. అందుకే చెబుతున్నాను, ఈ కుర్రాడిది మంచి ఫ్యామిలీ, ఇతను మంచి పర్సన్ అని. సార్ నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇలా టక్కుని అడిగితే ఎలా బాబు? నిన్ను చూస్తుంటే మంచివాళ్లగా ఉన్నావనుకో. అనిపించటమా? నో 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 నో, చాలా మంచివాడు. ఆయన వదిలేండి సార్, మీరు చెప్పండి. నువ్వు నీ డీటెయిల్స్ అన్ని వివరంగా రాసి పంపించు, నేను సంజనాతో మాట్లాడి. సార్ అవన్నీ పక్కన పెట్టండి, తక్కువ నిర్ణయం తీసుకోండి. మీరు ఇలా మాట్లాడుతుంటే ట్రైన్ మిస్ అవుతుంది. ముందు మీరు నాకు ట్రైన్ మిస్ అయినా పర్లేదు, మీరు ఆ అబ్బాయిని మిస్ చేసుకోకండి. వస్తాను బాబు. సార్ మర్చిపోకండి సార్, మీరు మాట్లాడి చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. సరే ప్రేమ్జీ పంపించాడు, 1550 రూపాయలు బేటా ఇవ్వు. బాబు మొహం చూస్తే కూతురు అంత అందంగా ఉండేటట్టు అనిపించట్లేదు. కొంచెం చూసి ఖర్చు పెట్టుకో. అది సరే గానీ ప్రేమ్జీకి నా గురించి బాగా చెప్పు. నెక్స్ట్ టైం నాకు పేమెంట్ పెంచుతాడు. బెస్ట్ ఆఫ్ లక్. పెళ్లికల్లా వచ్చేసింది బాలా. కుమార్ జరుగు. సంజన కమ్, టేక్ యువర్ సీట్.
ఈ రోజు నుంచి సంజన మీ టీంలోనే వర్క్ చేయబోతుంది. ఆల్ ద బెస్ట్ సంజన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ ఫారిన్ బ్రాండ్ కావాలో చెప్పండి. ఏంటి మ్యాటర్? సంజనాన్ని తీసుకొచ్చి నా టీమ్ లో జాయిన్ చేశారే, అందుకు థ్యాంక్స్. నేనెక్కడ జాయిన్ చేశాను? ఆ అమ్మాయి వాలంటీర్ గా వచ్చి జాయిన్ అవుతానంది, తీసుకొచ్చాను. ఎన్నో సమస్యల్ని సృష్టించి మనిషి అనేవాడెవ్వరూ చేయలేని మోసాలు చేసి అమాయకురాలైన సంజన అనే అమ్మాయిని తన చీప్ ట్రిక్స్ తో లైన్ లో పెట్టి ఎంతో మంది వెధవలకి సన్నాసులకి ఆదర్శంగా జీవన పాఠంగా నిలిచిన కుమార్ 2013వ సంవత్సరపు ఉత్తమ పౌరుడిగా ఎంపికయ్యారు. వస్తాను సార్. కుమార్, ఫారెన్ బ్రాండ్ ఏదో తెప్పించిస్తానన్నా కదా. కష్టపడి నేను ఫారిన్ బ్రాండ్ మీకా? బిహేవియర్ సార్. ఏం కుమార్, డాడీతో ఏం మాట్లాడారు? మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు. ఏం లేదండి, పెరిగిన ఖర్చులు, కిరాణా సరుకులు, కర్ణాటక ఎలక్షన్స్ ఇలా జనరల్ గా మాట్లాడుకున్నాం. మిమ్మల్ని నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను ఆఫీస్ బస్ లో వెళ్తాను. ఓకేనండి, బాయ్. బాయ్. అంతలోనే లవర్ని మార్చేసావా? కుమార్, 1 మినిట్. అవును, నీ వల్లైతే నువ్వు లవర్ని వెతుక్కో. నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. ఎందుకు హరిణికి అంత జలసి? అబ్బాయిలకి ఎలా జార్జ్ చూస్తే ఒళ్ళు మండిపోతుందో అలాగే అమ్మాయిలకి మిమ్మల్ని చూస్తే లైట్ గా జలసి ఉంటుందండి. జార్జ్ తో ఏంటి ప్రాబ్లం? ఏంటండి మీరు, మనం రియల్ లైఫ్ లో ఉన్నాం, అందులో ఆ జార్జ్ స్ట్రెచ్ చేసిన చోటా భీమ్లా పోస్ కొడుతుంటే ఎవరికైనా మండుతుందా మండదా? కుమార్, ఆన్ ద వే నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయడం ఏంటండి, నేను మీతో పాటు వస్తాను. థ్యాంక్ యూ. అదేమిటి సార్? రేయ్, నేనిచ్చిన ఐడియా తోటి అమ్మాయిని లైన్ లో పెట్టావు కదా, ఫీజు ఇవ్వమంటరా? ఎన్నిసార్లు తిరగాలరా నీ దగ్గరికి? ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటా. సార్ రేయ్, హరిభజన్ స్పిన్ చేస్తే బాలే టర్న్ అవుద్ది, నేను స్పిన్ చేస్తే నీ లైఫ్ ఏ టర్న్ అవుద్ది. టేక్ కేర్. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి, నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా, నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్నా కడుపు నిండంగా. మీరు పదండి, నేను వస్తాను. హలో బాస్. ఎక్కడున్నావురా? గుళ్ళో బాస్. ఎవరితో ఉన్నావురా? నా లవర్ తో. మీ ఐడియాస్ వల్లే నా లవ్ సక్సెస్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది బాస్. ఈ గుళ్ళో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా నా లవర్ నాకు దగ్గర చేసిన మీరే బాస్, నాకు రియల్ దేవుడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఎలవా ఎళ్ళు, ఎంత వయసు వచ్చినా మీ బావింట్లో పడి మెక్కుతున్నావు, నువ్వేం పని చేయగలవు? వెళ్ళు. వెళ్తావా లేకపోతే మా పైనతో గండించమంటావా? ఎలవా వెళ్ళు. వీడంటే ఎప్పుడు స్టాచ్యూలకు ఎక్కడ నుంచొని చూస్తాడు. ఏంట్రా, అమ్మాయికి బీట్ కొడుతున్నావా? అరే నీకెలా తెలుసు సతీష్ అన్న? నీకెలా తెలిసిందన్నా అంటావేంట్రా? అమ్మాయి వెళ్తుంటే గోల్డ్ గిలుకుంటూ దద్దమ్మలా చూస్తున్నావు కదా, ఆ మాత్రం తెలియదురా? నీకెలాగ పని పాట లేదు కదా, నాకు లవ్ చేద్దానికి ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. పోనీ ఈ 100 రూపాయలు తీసుకో. లవ్ కి ఐడియాలు ఇస్తే డబ్బులు వస్తాయా? ఇదేదో బాగుందే. ఐ విల్ గివ్ యూ ఎన్ ఐడియా. అరే, నువ్వు వైట్ పేపర్ ఇవ్వండి. ఇది ఈ పేపర్ ఇలా మడత పెట్టి తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇవ్వరా. ఇందులో ఏం రాయలేదు సతీష్ అన్న. ఏం రాయలేదు కాబట్టేరా, ఏదైనా రాసిచ్చావంటే అది తీసుకెళ్లి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇచ్చిందంటే నిన్ను చిత్త కొట్టేస్తారు. చెప్పింది చేయరా. సేఫ్టీ ఫస్ట్.
మీ నాన్న నిన్నేమండు రేయ్, నేను చూసుకుంటా కదా ఏంట్రా అమ్మాయి నేర్పిస్తున్నావు? సతీష్ అన్న మా లో మీటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఏదైనా ఒక ఐడియా సతీష్ అన్న ఐడియా అంటే ఇదిగో అన్న ఓకే, నువ్వు అమ్మాయితో లేచిపోరా. సార్ ఎందుకు కొడుతున్నారో కనీసం చెప్పి కొట్టండి సార్. నీ బామ్మర్ది ఇచ్చిన సెత్త ఐడియాల వల్ల నా కొడుకు ఆ పిల్లని తీసుకుని పారిపోయాడు రా. అందుకు దానికి నన్నెందుకు కొడుతున్నారు సార్? నొప్పి పుడుతోంది. పెట్టకేమొద్దురా, ఏమొద్దురా నువ్వు పెట్టక. రేయ్ నీ బామ్మర్దికి నువ్వే కదా కేర్ టేక్. పని పట్ట లేకపోయినా నా పెళ్ళానికి తమ్ముడు అని ఎన్నాళ్ళు తిండి పెట్టినందుకు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ రోజు నుంచి నీకు ఇంట్లో స్థానం లేదు, బయటికి వెళ్ళరా. బావా, పైసా ఖర్చు లేకుండా లవ్ ఐడియాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో అంబానీ నేనవుతా. ఆ నీచమైన పని చేసే కన్నా ఊరి వేసుకుని చావడం మంచిది. ఏది ఎక్కడ ఏమిటండి ఇది? ఏం చేస్తున్నారు? ఈ గీత దాటి వచ్చావో కాళ్ళు చేతులు విరగొడతా. పోరా బయటికి. అక్క తమ్ముడు ఏయ్, నువ్వు ఉండవే. పోరా. ప్రేమ పొంగిపోతుంది. పదవి లాభం వాడిని గనక మళ్ళీ రానిచ్చావంటే నేను ఊరుకోను. వయసు ఎంతండి? చిన్న చిన్న పిల్లలకి లవ్ చేయమని సలహాలు ఇస్తాడా? ఏంట్రా టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? నా బతుకులే. తమ్ముడు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అదేనా ఇంత చిక్కిపోయావు? 3 పూట్ల హోటల్ ఫుడ్ తింటున్నావా? ఒక పూట హోటల్లో తింటున్నానక్క, మిగతా 2 పూట్లు పార్సిల్ చేసుకుని ఇంట్లో తింటున్నా. నోర్మై, ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇదే. మన మేనగోళ్ళు హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక ముక్కైనా చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? ఇవన్నీ మీ బావ తీసుకునే డిసిషన్ రా. నాకేమన్నా చెప్తాడా చేస్తాడా? ఎన్నాళ్ళు అవుతుందిరా నిన్ను చూసి? నాకు మాత్రం ఇప్పుడే వెళ్ళినట్టుందక్క. గీత చూడు ఎంత ఫ్రెష్ గా ఉందో. ఎందుకుండదు? ఇంటికి సున్నం వేస్తారో లేదో కానీ నువ్వు ఇంటి లోపలికి రాకూడదని సంవత్సరానికి 3 సార్లు దీనికి పెయింట్ వేస్తారు. దాని మాటలేంట్రా, నువ్వు లోపలికి రా. నేను రాను. నేనున్నాను కదరా, రా. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చావురా నువ్వు? సిగ్గు శరం మాన మర్యాద ఇవేమి నీకు లేకపోవచ్చు, కానీ మా వంశానికి ఉన్నాయరా. ఉంటే పొట్లం కట్టి జేబులో పెట్టుకుంటాను. నా ఇంట్లో కాలు పెట్టావంటే నరికేస్తా. ఆహా, నేను ఎందుకు వచ్చానో తెలియకుండా మాట్లాడతావు. నీ కూతురు ఆ కుమార్ గారి ప్రేమలో పడింది, దాని ఆపు. ఆ కుమార్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదురా. అతను జెంటిల్మన్. వాడు జెంటిల్మెన్. ఎవడు చెప్పాడరా నీకు? వాడు పెద్ద ఫ్రాడ్ గాడు. చెప్పేది విను బావా. రై తాగుబోతోడి కంటికి లోకమంతా తూలుతున్నట్లే ఉంటుందంట. అసలు అలాంటి కుర్రాడు మా ఇంటికి అల్లుడు కావాలంటే మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. నా కూతురు నిజంగా నాన్న నా కుమార్ నచ్చాడు అంటే కళ్ళు మూసుకుని నేనే దగ్గరుండి పెళ్లి నువ్వు చేస్తాను. ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంట్రా? ఆల్రెడీ మూసుకొని ఉన్నావు కదా. ఏం కూసావా? ఏంటండి ఏమిటండి ఇది వీధిలో? బావా నేను చెప్పేది విను బావా. నీ నోటితో బావా అని మళ్ళీ నన్ను పిలవద్దు. ఏమని పిలవమంటావు? బాబ్కూఫ్ అని పిలవనా? నువ్వెలా పిలిచినా పర్వాలేదు, కానీ ఈ సంబంధంతో మళ్ళీ నా కూతురు దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఏదన్నా వాగావో చంపేస్తా. రేయ్, రావే లోపలికి. ఏమండి వద్దండి. ఒసేయ్, తమ్ముడు! రావే. అక్క. వాడు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాడండి. మాట వినండి. తమ్ముడు రేయ్, కలపటం తెలిసిన వాణ్ణి విడగొట్టడం తెలీదురా? చూడు.